దేశంలోని పలువురు అపర కుబేరులు ఈసారి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. ఇందులో కొందరు తొలిసారి ఎన్నికైన వారు. ఇక లోక్సభలో టాప్ 10 ధనికుల్లో ముగ్గురు తెలుగువారే కావడం విశేషం. టాప్ 1, టాప్ 2 స్థానాలు సైతం మనవారిదే. అసలు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన అపర కుబేరులు ఎవరు? వాచ్ ది స్టోరీ. 18వ లోక్సభలో అపర కోటీశ్వరులు చాలా మంది కనిపిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన టాప్ 10 అత్యధిక ధనికుల్లో ముగ్గురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే. దేశంలోని ధనిక ఎంపీల్లో మొదటి స్థానంలో నిలిచారు గుంటూరు నుండి తెలుగుదేశం పార్టీ నుండి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు నుండి 3.3 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తులు 5,700 కోట్లని ప్రకటించారు. తెలంగాణలోని చేవెళ్ల నుండి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి దేశంలో రెండవ ధనిక ఎంపీగా ఉన్నారు. ఈయన తన ఆస్తుల విలువ 4,568 కోట్లుగా ప్రకటించారు. 1.5 లక్షలకు పైగా మెజారిటీతో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచారు. దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ హర్యానాలోని కురుక్షేత్ర లోక్సభ నుండి 30,000కు పైగా మెజారిటీతో గెలిచారు. ఈయన ఆస్తుల విలువ 1,241 కోట్లుగా ఉంది. ఏపీకు చెందిన మరొక అపర కోటీశ్వరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుండి తెలుగుదేశం తరపున ఎంపీగా విజయం సాధించారు. ఈయన ఆస్తుల విలువ 716 కోట్లుగా ఉంది. దేశంలోని ధనిక ఎంపీల్లో ఈయన ఒకరిగా ఉన్నారు. 2.3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక మధ్యప్రదేశ్లోని గునా లోక్సభ నుండి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆస్తుల విలువ 424 కోట్లు. 5 లక్షల ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. బాలీవుడ్ సీనియర్ నటి డ్రీమ్ గర్ల్గా పేరు సంపాదించుకున్న నటి హేమమాలిని మధుర లోక్సభ నుండి బీజేపీ ఎంపీగా 2.8 లక్షల మెజారిటీతో గెలిచారు. ఈమె ఆస్తుల విలువ 278 కోట్లు. వీరితో పాటు అనేక కోటీశ్వరులు ఈసారి ఎంపీలుగా పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు.